ప్రైజ్ ది లార్డ్. సామెతలు 16వ అధ్యాయము 3వ వచనము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఎప్పుడైతే మన పనుల భారము మన యెహోవా మీద ఉంచుతామో ఇప్పుడు దేవుడు మన ఉద్దేశములు సఫలపరుస్తారంట. మన చింత యావత్తు ఆయన మీద వేయమని ఉంది. ఎందుకంటే యేసే మన కోసం చింతిస్తున్నారు కాబట్టి మన చింత దేవుడి మీద వేయాలి. వాక్యం సెలవిస్తుంది, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని. మన యొక్క భారమునంతా కూడా మన యేసే మీద వేయాలంటండి. రేపుడు గురించి చింతించవద్దని బైబిల్ వాక్యంలో ఉంది. మనం ఎప్పుడైతే మన చింత యావత్తు మన యేసే మీద వేస్తామో మనకు విశ్రాంతి కలుగు చేస్తారు. మనం ఫ్యూచర్ కోసం చింతించొచ్చేమో ఏమవుతుందో అని, కానీ మన ఫ్యూచర్ మన యేసే చేతిలో పెట్టినప్పుడు మన మార్గములు సరళం చేస్తారు, మన ఉద్దేశములు సఫలపరుస్తారు. చింతించడం వల్ల ప్రయోజనము లేదు, కానీ మన చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు ఆయనే మన జీవితాన్ని తన చేతిలో ఉంచి సరళం చేస్తారు. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుడా తండ్రి, ప్రేమ కలిగిన నాయన, మా పనుల భారమును ఒత్తిడిని మీ మీద వేస్తున్నాము తండ్రి. ఇదిగో తండ్రి, మాకు సహాయం చేస్తారని మేము నమ్ముచున్నాము. మా ఉద్దేశములను సఫలపరచండి. మా చింత యావత్తు మీ మీద వేస్తున్నాము తండ్రి. ఒక విశ్రాంతిని కలుగచేయండి తండ్రి. ఊరికే చింతపడి నానా ప్రార్థన లేకుండా ఎంతమంది ఉంటున్నారు ప్రభువా, వారి చింతను కూడా తీసుకుని ప్రార్థనా జీవితాన్ని వారికి దయచేయండి. ప్రతి భయమును ఆందోళనను తీసివేసి వారిని విడిపించండి తండ్రి. మీ ధైర్యముతో సంతోష సమాధానములతో నింపి విశ్రాంతి అనుగ్రహించమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.